తెలిసి తెలియక నేరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చిన వారు ఎంతో మంది ఉంటారు. శిక్ష పూర్తయిన తర్వాత బయటకెళ్ళి పని దొరక్క ఇబ్బందులు పడుతున్న వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారికి ఉపాధి కల్పించేందుకు పలు పథకాలు ప్రారంభించింది తెలంగాణ జైళ్ల శాఖ. శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు బెయిల్పై బయటకొచ్చిన మహిళల కోసం చెంచల్గూడ జైలు ఆవరణలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసింది. అందులో 25 మంది మహిళలకు పని కల్పించారు జైళ్ల శాఖ అధికారులు. ఖైదీలు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారో జనరల్గా జైలు శాఖ అధికారులు పట్టించుకోరు. అయితే వాళ్ళు తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడానికి వీలుగా కొన్ని ప్రొవిజన్స్ కల్పిస్తున్నారు జైళ్ల శాఖ. మనతో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, సో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నాళ్ళు వాళ్ళని ఇట్లా వర్క్ చేసే అవకాశం కల్పిస్తున్నారు మీరు? ఇప్పుడు మా తెలంగాణ జైళ్ల శాఖ మా డీజీ సార్ వినయ్ కుమార్ సింగ్ సార్కి చక్కటి కొత్త ఆలోచన వచ్చింది. మహాపరివర్తన్ అనే ప్రోగ్రాం తను స్టార్ట్ చేశారు. ఆ మహాపరివర్తన్ ప్రోగ్రాం కిందనే మేము ఇంతకుముందు కొంతమందికి కూడా ఉద్యోగాలు బయట ఇప్పించడం జరిగినది. కానీ బయట ఇప్పించిన ఉద్యోగాల్లో చాలా మటుకు 5,000 నుంచి 7,000 లోపలే రెమ్యునరేషన్ ఉంది. కాబట్టి మనమే ఒక పెట్రోల్ పంపు స్టార్ట్ చేసి వాళ్లకు ఇక్కడే రెమ్యునరేషన్ మనం ఏర్పాటు చేస్తే వాళ్ళకు సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళు చక్కగా చూసుకుంటారు. మళ్ళీ ఒకసారి వాళ్ళు క్రైమ్ చేయడానికి ఇన్వాల్వ్ అయ్యే ఆలోచన రాదు అనే దృక్పథంతో మా జైళ్ల శాఖ డీజీ గారు ఈ మంచి ఆలోచన పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మాకు ఇన్ఫామ్ చేశారో మేము రిలీజ్ అయిన ఖైదీలది ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో అందరి పేర్లు ఉంటాయి. ఎవరికైతే జాబ్ అవసరమో వాళ్ళదంతా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. వాళ్ళకందరికీ ఫోన్ చేసి తెలపగానే వాళ్ళు చాలా ఉత్సాహంతో మా దగ్గరికి రావడం జరిగినది. సో ఇప్పుడు వీళ్ళందరి స్టే అదంతా ఎక్కడ ఉంటుందండి, ఎక్కడ ఉంటారు? చాలా మటుకు హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు, దీంట్లో డిస్టిక్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఏదైనా ఒక 4-5 కలిసి ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేయమన్నారు. మేము ఆల్రెడీ అదే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడే దగ్గరలో వాళ్ళకు ఈజీగా వచ్చి వెళ్ళడానికి ఈజీగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఉండేటట్టు చిన్న చిన్న రూమ్లు ఇక్కడ దగ్గరలో మేము రెంట్కి ఇప్పిస్తాము. వాళ్లకు మేము సెక్యూరిటీగా ఉంటాం 24 అవర్స్. ఎందుకంటే మా ఆఫీసర్స్ మా గార్డింగ్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మేడం మాకు ఇంత ఇబ్బంది అవుతుంది, ఇంత కష్టం అవుతుంది, మాకు ఏది కూడా పూటకి సరిపోవట్లేదు ఇక్కడని మేము మాట్లాడేటాం మా ప్రాబ్లమ్స్ అంతా. సో మేడం మేము మా గురించి డిఐజీ సార్తో మాట్లాడేసి లేడీస్ పెట్రోల్ పంప్ ఓపెన్ చేద్దామనేసి మా కోసం ఈ సెక్షన్ చేసుకున్నారు. సో మేము హ్యాపీ ఫీలింగ్ అవుతున్నాము. జైల్లో మాకు ఎన్నో రకాల పనులు వర్కర్స్ నేర్పించారు. అక్కడ టైలరింగ్స్లు ఇక్కడ 12,000 ఇస్తున్నారు జీతం. సరిపోతుందా మీకు 12,000? చాలు మేడం, అంతగా ఇంకా మించి ఏమేమి. బయట ఎంత దొరికేది ఇంచుమించు బయట పని చేస్తుంటే? బయట నేను 12 గంటలు డ్యూటీ చేస్తే 130 రూపాయలు దొరికింది మేడం, రోజుకు 130. ఇక్కడ 12,000 అంటే మీకు మీ ఫ్యామిలీకి సరిపోతుంది అంతటికి. ఇప్పుడు మాకు ఎన్నాళ్ళు శిక్ష ఉంది పడింది మీకు జైల్లో? లైఫ్ చెప్పినారు కానీ మేము 6 సంవత్సరంలో వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నారు కదా మీరు, ఎలా ఉంది? బాగుంది, మన ఫ్యామిలీ లెక్క ఉన్నది ఇల్లు. మాకు పెద్దమ్మ తల్లిగానే ఎక్కువ చూసుకుంటుందమ్మ బషీరమ్మ. ఎంతమంది ఉంటారు ఇప్పుడు మీరు ఈ పెట్రోల్ బంక్లో? ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు? 24. దేని గురించి వచ్చావు జైలు? మా పాప చచ్చిపోయింది, మా ఆయన పెట్టాడు కేసు. అయితే దానివల్ల మా అన్నయ్యలు తీయలేకుంటే నన్ను ఒక మేడం లాయర్ లోపలికి వస్తుండే, కౌన్సిలింగ్ మేడం శాంతిప్రియ మేడం. అయితే వాళ్ళకు నంబర్ ఇచ్చాను. నంబర్ ఇస్తే వాళ్ళు మా అన్నయ్యకు ఫోన్ చేసి ఇట్లా లాయర్ పెట్టి తీసిండ్రు 1 సంవత్సరానికి. ఇక తర్వాత బయటికి వెళ్ళాక ఇట్లా పని చేసుకొని ఉంటే కార్డు ఇచ్చారు, ఇట్లా ఉద్యోగం ఇస్తారంట, పెట్రోల్ పంప్ పడ్డది అంటే సరే అని ఒక రోజు జైలు కాడికి వచ్చి కనుక్కున్నా. రిలీజ్ అయ్యాక పని దొరికిందా మరి నీకు? చిక్కింది మేడం. ఎక్కడ? బయట హోటల్లో చేస్తుంటే, హోటల్లో 200 వస్తుండే, 200, 150 ఇస్తుండే. ఇక్కడ అదే నెలకు 12,000 ఇస్తామన్నారు. ఇక్కడ మంచిగా ఉంది మేడం. దేశంలోనే మొదటిసారి జైలు నుంచి విడుదలైన మహిళా ఖైదీల కోసం ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. వివిధ రకాల కారణాలతో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత పని దొరక్క ఇబ్బంది పడే ఖైదీలను ఉద్దేశించి పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 12,000 రూపాయల జీతం ఇస్తూ వీళ్ళని ఆర్థికంగా అదేవిధంగా కుటుంబ పరంగా ఆదుకునే ప్రయత్నం చేస్తోంది జైళ్ల శాఖ.